శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని బిడ్డలారా, ఈ మాట వినిన వెంటనే మనకి అర్థమైపోయింది. ఏ సందర్భంలో ఎక్కడ యేసుస్వామి ఈ గొప్ప ప్రసంగ బోధను జ్ఞాపకం చేశారో మనందరం కూడా గ్రహించగలిగాం. కొండ మీద ప్రసంగం ప్రపంచాన్నే, లోకాన్నే ఆలోచింపజేసింది, అనుసరింపజేసింది. ఈ యొక్క కొండ మీద ప్రసంగం అనేకుల జీవితాన్ని ప్రత్యేకమైన రీతిలో ప్రభావితం చేయబడినటువంటి ప్రసంగం కొండ మీద ప్రసంగం. ఈ యొక్క ప్రసంగంలో మొదటి మాట మనం గమనించినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ వచనాన్ని మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, రెండు విషయాల్ని దేవుడు మరి ప్రప్రబదంగా అర్థనం జ్ఞాపకం చేసేటువంటివి. మొదటి విషయం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మలో దీనత్వం, ఆత్మీయ జీవితం మనందరం కూడా చెబుతూ ఉంటాం. మనం దేవుని బిడ్డలం, విశ్వాసులం, క్రైస్తవులను చెప్పుకుంటాం. దేవుని బిడ్డలైనటువంటి వారికి వారు కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి గుడ్ క్వాలిటీ ఏంటంటే దీనత్వం అనేటువంటిది. ఒక మంచి సామెత కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్స్ ఎ గ్రేట్నెస్ అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటాం. మీక్నెస్ అనేటువంటి దీనత్వం అనేటువంటిది అది గొప్ప సుగుణం, అది గొప్ప అలంకరించబడినటువంటి అలంకరణ ఈ దీనత్వం అనేటువంటిది. ఎవరైతే వారి క్రియలలో, వారి మాటల్లో, వారి ప్రవర్తనలో దీనత్వం అనేటువంటిది కనుపరుస్తారో వారిది పరలోక రాజ్యం అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేశారు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి దీనత్వం చూపించినటువంటి వారిని మనం చాలామందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ మనం గమనిస్తే, మరి ఆది కాండం నుంచి మరి దీనత్వం కలిగి ప్రవర్తించినటువంటి వారు మరి అబ్రహాము కానీ, నోవాహు కానీ, మరి యోసేపు కానీ, వీరందరూ కూడా దీనత్వం కలిగి ఉన్నారు. స్త్రీలలో మరి ఎస్తేరు కానీ, రూతు కానీ, వీరందరూ కూడా దీనత్వం కలిగి జీవించినట్లు చూడగలుగుతాం. మన జీవితంలో మనం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నట్లు మనలో మరి దీనత్వం అనేటువంటిది కానీ మనం కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ మరి సమాజం అనుకుంటుంది ఏం చేయలేని వారు, మనం ఏం మాట్లాడినా ఏం చేసినా మీరు తిరుగుబాటు చేయలేరు, తిరిగి మాట్లాడలేరు అనుకుంటారు. కానీ మనం దేవునికి భయపడుతున్నాం, దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నాం. కాబట్టి దీనత్వం చూపించడం వల్ల మనం ఒకవేళ ఆ సమయం, ఆ సందర్భంలో నష్టపోతామేమో, కానీ తద్వారా దేవుడు గొప్ప విజయాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈ దినం మరి వినుచున్నటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ దీనత్వం కలిగి మాట్లాడలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాను, దానివల్ల నేను చాలా నష్టపోతున్నానని దిగులు చెందొద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు. భూ సంబంధమైన వాటికంటే కూడా పర సంబంధమైనవి బహు ఆశీర్వాదం. అది గుర్తెరుగుతూ దీనత్వంతో పరలోక రాజ్య వారసులుగా మరి దేవుడు మనందరిని కూడా స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. కొండ మీద ధన్యత ప్రసంగంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మర్మాన్ని అయ్యా మేము జ్ఞాపకం చేసుకోవటానికి దినం మాకు ఇచ్చినందుకు వందనాలు. నిజమే తండ్రి, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిదే అని మీరు సెలవిచ్చారు. దేవా, మా యొక్క జీవితంలో నా తండ్రి దీనత్వం కలిగిన వారుగా, దీనత్వం కలిగి జీవించేవారుగా, దీనత్వంతో కూడినటువంటి క్రియలు కలిగినటువంటి మాదిరి మాకు అనుగ్రహించండి. ఆ విధమైన నడకను ప్రభువా, ఆ విధమైనటువంటి పద్ధతి ప్రవర్తనను మాకు నేర్పించండి, మాకు దయచేయండి ప్రభువా. మీ రాజ్యానికి వారసులుగా ఉండటానికి భూమి మీద ఉండగానే అట్టి సిద్ధపాటు మీరు దయచేయండి. ఈ ఉదయం నా తండ్రి, ఎందరైతే ప్రభువా టిఎల్సి అనుదిన ఆహారం మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఇట్టి గొప్ప సుగుణాన్ని మీరు అనుగ్రహిస్తూ అలంకరింపజేసి మీ రాకడకు సిద్ధపరచమని
ఈ దినమంతట్లో మీ బిడ్డలకు తోడుగా ఉండి వారు పనిచేసేటువంటి స్థలాల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో ప్రభువా మరి మీరు తోడుగా ఉండి వారిని మీరు నడిపిస్తూ కావలసినటువంటి ఓర్పు, సహన, దీనత్వాన్ని దయచిన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.